తండ్రి, నువ్వు లేకపోతే మేము లేమయ్యా. నువ్వు ఉన్నావు కనుక ఈ రోజు మేము ఉనికిని కలిగి ఉన్నాం. మా గుర్తింపు, మా ఘనత, మా సమస్తం నీవే అని నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ రాత్రి సమయంలో నువ్వు మాట్లాడితే విందామని మేము ఆశపడుతున్నాం. ఈ మాటలు మమ్మల్ని బ్రతికింపు చేస్తాయి. అని శక్తి కలిగిన మాటలు మాకందరికి వినిపింపు చేయమని యేసు నామంలో ఈ స్తుతి యాగాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషంగా ఉన్నవారు అందరూ త్వరగా కూర్చోండి. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అందుకని త్వరగా కూర్చున్నారు. సో ఈ యొక్క క్రిస్మస్ మాసంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి అందరూ కూడా ఆనంద మాసం అని చెప్పి అంటారు. నెలంతా కూడా ఎక్కడ చూసినా ప్రపంచ వ్యాప్తంగా ఏమండి సెమీ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, విమెన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ కదా, సిటీ క్రిస్మస్, విలేజ్ క్రిస్మస్, ఎక్కడ చూసినా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి నేను 3 క్రిస్మస్లకు ఒకే రోజు అటెండ్ అవుతూ ఉంటాను. సో ఈ నెలంతా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ కూడా మనం దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా మంది జీవితంలో అసలు క్రిస్మస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ రోజున అసలు మనం ఏం చేయాలా, అసలు క్రిస్మస్ సందర్భంగా ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రిస్మస్ వచ్చింది మనకి పండుగ తెచ్చింది, అసలు పండుగ ఎలా తెచ్చింది, అసలు పండుగ అంటే ఏంటి కదా. కొంతమందికి పండుగ అంటే ఏంటంటే పంటికి, ఒంటికి, ఇంటికి, ఆ 3 కనుకుంటే పండుగ అయిపోయినట్లు కదా. పంటికి మంచిగా మొక్క, ఇంటికేమో సున్నం, ఒంటికేమో బట్టలు, ఈ 3 కొని ఉన్నాయి అనుకోండి, పండుగ భలే చేసాం రాబాయ్ అని చెప్పి పొంగిపోతూ ఉంటారు కదా. కానీ నిజమైన క్రిస్మస్ అంటే మనము తిని, మన ఇంటికి రంగులు వేసుకొని, మనము మంచి బట్టలు వేసుకొని అది పండగ అని అనుకుంటే అది చాలా పొరపాటు. అసలైన పండగ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోనికి వచ్చినప్పుడు అది నిజమైన పండుగగా ఉంటుంది. సో అందుకనే యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే నువ్వెన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అది పండగ కాదు, అది వట్టి దండగగా మిగిలిపోతుంది. అందుకని ఈ రాత్రి సమయంలో అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, అసలు దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి ఎందుకు పంపించాడు అనే మాటలు మనం చూసుకోవడం కంటే ముందుగా క్రిస్మస్ లో ఇందాక నేను చెప్పినట్లుగా పంటికి, ఒంటికి, ఇంటికితో పాటు ఇంకొకటి ఉంటుంది అందరి దగ్గర, అదేంటంటే గిఫ్ట్లు అన్నమాట. క్రిస్మస్ అంటే చాలు శాంటా క్లాస్ ఒక క్రిస్మస్ తాతని తయారు చేస్తూ ఉంటారు. ఇంత బొచ్చు పెట్టి, ఇంత మేసాలు పెట్టి, చాక్లెట్లు పెట్టి, ఆ తాత అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు. పిల్లల మధ్య చాక్లెట్లు ఇసురుతూ ఉంటారు, పిల్లలందరూ అరుస్తూ ఉంటారు. ఇక్కడ అటువంటి వాతావరణం లేనందుకు దేవునికి స్తోత్రం. సో కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే క్రిస్మస్ అంటే కొన్నిసార్లు మనకి బహుమతులు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుకి కూడా 3 జ్ఞానులు వచ్చి ఆయనకు బహుమతులు ఇచ్చారు. బంగారు, సాంబ్రాణి, బోళము వారు బహుమతికి ఇచ్చారు. అలాగనే సెయింట్ క్లాస్ అని మనం అంటాం, అతను సెయింట్ నికోలస్ అన్నటువంటి వ్యక్తి క్రిస్మస్ మాసంలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ వ్యక్తి ఏంటంటే ఎవరింట్లోనన్నా కష్టం ఉన్నట్లుగా అతను వింటే గనక వారికి తెలియకుండానే వారింట్లో కావాల్సిన ధనం పెట్టి వెళ్ళిపోతా ఉండేవాడు. అందుకని అతను అందరూ శాంటా క్లాస్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే అతను బహుమతులు తెస్తాడు అని అనుకుంటారు, అతను బహుమతులు ఇస్తాడు అని అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, అందరికంటే గొప్ప బహుమతి దేవుడు మానవ జాతికి ఇచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అంతకంటే గొప్ప బహుమతి ఈ లోకంలో ఇంకెక్కడ లేదు అనే సంగతిని మనం గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి చంద్రుడి మీద అడుగు పెట్టినప్పుడు, ఆ చంద్రుడి మీద అడుగు పెట్టి యాహూ నేనే మొట్టమొదటిసారి చంద్రుడి మీద అడుగు పెట్టానని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నటువంటి వ్యక్తి మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ వ్యక్తిని విచిత్రంగా చూడటం మొదలు పెట్టారు. అబ్బా వీడంటే చూడండిరా, ఆ చంద్రుడి మీద చందమామ మీద అడుగు పెట్టాడంట. ఈ రోజు కనబడలేదు, మామూలుగా కనిపించేది. సో చందమామ మీద అడుగు పెట్టి మళ్ళీ భూమి మీదకి వచ్చాడని అతను చూసి అందరూ ఆశ్చర్యపోతే ఒకసారి ముట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవారు. అందుకోసం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అతను అందరూ అడగడం మొదలు పెడితే చాలా మంది చూడటం మొదలు పెట్టాడు. చంద్రుడి మీద మొట్టమొదటిసారి అడుగు పెట్టి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ అతని కాస్త చూస్తూ ఉంటే మీడియా వాళ్ళు ప్రశ్నించారు, సార్ ఇది చాలా గొప్ప విషయం కదా, ఎందుకంటే ఒక మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం కదా సార్, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ భూమి మీద నుండి చంద్రుడి మీద అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఒక మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు, 2000 సంవత్సరాల క్రితం దైవ కుమారుడు భూమండలం మీద అడుగు పెట్టాడు, అది అన్నింటికంటే గొప్ప విషయం అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. నిజంగానే ఈ విశ్వ సృష్టికర్త భూమి మీద అడుగు పెట్టిన రోజుని మనం అందరం కూడా పండుగగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన బహుమతే మనము సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతి తెలుసుకోవాలి. అందుకనే పౌలు భక్తుని మనం చూసినట్లయితే
కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 15 వచనంలో ఏమని చెప్పాడంటే, చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అన్నాడు. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ హిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్ అనే మాట అక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15 వచనంలో చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గూర్చి స్తోత్రము అన్నాడు. చెప్ప సఖ్యము కానీ అంటే అన్స్పీకబుల్ గిఫ్ట్ అని, అంటే మాటల్లో చెప్పలేని బహుమతిని దేవుడు మనకిచ్చాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రము అని చెప్పన్నాడు. ఎప్పుడు ఈ మాట చెప్పాడు అంటే, పౌలు భక్తుడు కొరింథీ అనే ఒక పట్టణానికి రెండోసారి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలో అనేక మంది ప్రభువుని తెలుసుకున్నప్పుడు చెప్పినటువంటి మాట. అప్పటి వరకు ఆ కొరింథీ పట్టణంలో ఎటువంటి పరిస్థితి ఉండేదంటే, అక్కడ అనేకమైన గొప్ప దేవాలయాలు ఉండేవి. అన్నిట్లో కూడా బంగారము, వెండి, వెలగల రాళ్లతో అద్భుతమైన పూత లోపలంతా పోసి ఉంటే, ఆ రోజుల్లో రోమన్ ప్రభుత్వము, రోమన్లు దాడి చేసి అంత అద్భుతమైన దేవాలయాల్ని తగలబెట్టేయడంతో అందులో ఉన్న బంగారము, వెండి, రాగి అన్ని కూడా ఆ మంటలకు కరిగిపోయి కలిసిపోయి అదొక కొత్త లోహం ఏర్పడింది అనమాట. దాన్ని కొరింథియన్స్ బ్రాస్ అని అనేవారు. అంటే ఈ రోజుల్లో మనకి బంగారం ఎలా అయితే పెరిగిపోయింది, ఎంత విలువైందో కదా, ఆ రోజుల్లో ఆ లోహము బంగారం కంటే విలువైందిగా ఉండేది. అయితే ఈ యొక్క దేవాలయంలో దంతా బంగారము, ఈ యొక్క వెండి అన్ని కరిగిపోయి కొత్త లోహం ఏర్పడింది కదా, అది అందరి దగ్గర చాలా విపరీతంగా ఉండేది. అందుకే నా కొరింథీ పట్టణంలో ఉండే వారందరికీ ఎప్పుడు చూసినా ఒకటే పని, అదేంటో తెలుసా, ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండేవారు అనమాట. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, ఫస్ట్ టైం వచ్చావు కదమ్మా అని చెప్పి వెంటనే ఆ యొక్క కొరింథియన్ బ్రాస్ తో ఒక నగలు అమ్మాయికి ఇచ్చేవారు అనమాట. ఎవరు ఫస్ట్ టైం వచ్చినా, నీకు పెళ్ళా, ఇదిగో బహుమతి, నీకు పుట్టినరోజా, ఇదిగో బహుమతి, ఫస్ట్ టైం వచ్చావా, ఇదిగో బహుమతి, ఏంటి మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నావా, ఇదిగో బహుమతి అని చెప్పి ఆ పట్టణంలో ఉండే వారందరి దగ్గర కూడా ఈ లోహం విపరీతంగా ఉండేది కదా, బంగారం కంటే ఎక్కువ విలువైంది. అందుకని అందరూ ఏమనుకునేవారంటే, మా దగ్గర చాలా విలువైన బహుమతి ఉంది, మా ఇంటికి ఎవరైనా వస్తే మేము చాలా విలువైన బహుమతిని ఇవ్వగలం అని అందరూ అనుకుంటూ ఉండేవారు. అలా అనుకుంటున్నటువంటి సమయంలో ఆ కొరింథీ పట్టణంలోనికి వెళ్ళి, ఓ కొరింథీ పట్టణస్తులారా, మీ దగ్గర ఉన్న బంగారము లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క లోహము మీరు చాలా విలువైంది కనుక మేము ధనవంతులము, ఇది గొప్ప బహుమతి, దీంతో ఎవరికైనా మేము ఇవ్వగలుగుతాము, ఆ బహుమతులు మాకు కూడా వస్తున్నాయని మీరు పొంగిపోతున్నారు కదా. నిజానికి మీ చేతిలో ఉన్న బంగారము మిమ్మల్ని బ్రతికించలేదు, మీ చేతిలో నుంచి మీరు ఇస్తున్నటువంటి బహుమానము మిమ్మల్ని రక్షించలేదు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారము మీకు రోగం వస్తే మిమ్మల్ని స్వస్థపరచలేదు, మీ దగ్గర ఉన్న బంగారము మీరు ప్రాణం పోతే మిమ్మల్ని తిరిగి బ్రతికించలేదు, మీ దగ్గర ఉన్న బంగారము మీకు మనశ్శాంతినివ్వలేదు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారము మిమ్మల్ని రక్షించలేదు, మీ దగ్గర ఉన్న బంగారము మీకు మోక్షాన్ని ఇవ్వలేదు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారము అనేది మీరు ఇచ్చుకుంటున్న బహుమతులు ఏవి కూడా మీకు ఎందుకు పనికిరాని అని తెలుసుకోండి. మీరు అనుకుంటున్నారు ఇది మాకు విలువైంది అని అనుకుంటున్నారు అని చెప్పి కొరింథీ పట్టణానికి పౌలు భక్తుడు వెళ్ళి వారందరికీ సువార్త చేయడం మొదలు పెట్టాడు. నిజంగానే కదా, మన జీవితంలో బంగారం ఉంటే మన ప్రాణాన్ని రక్షించుకోగలమా? కోటీశ్వర్లు అయినప్పటికీ కూడా కదా, బంగారం ఉన్నంత మాత్రాన, ధనం ఉన్నంత మాత్రాన, విలువైన వస్తువులు ఇంట్లో ఉన్నంత మాత్రాన దాంతో ప్రాణాన్ని దక్కించుకోగలమని ఎవరన్నా చెప్పగలరా? కోవిడ్ సీజన్ లో కోవిడ్ వచ్చినప్పుడు పేదోడు లేదు, పెద్దోడు లేదు, పిట్టల్లా రాలిపోయారు. అంతో ధనం ఉంది, ఖర్చు పెడదామన్నా సరే గుండె ఆగిపోయింది, ఊపిరి ఆగిపోయి అనేక మంది చచ్చిపోయిన వారిని మనం చూస్తా ఉన్నాం. సో చాలా మంది లోకంలో మనుషులు ఏమనుకుంటారంటే, నా దగ్గర ఇది ఉంది కదా, ఇదే నాకు గొప్పది, విలువైంది అని అనుకుంటా ఉంటారు. అలాగే ఆ పట్టణంలో అందరికి బహుమతులు ఇచ్చుకుంటా ఉంటే అప్పుడు పౌలు భక్తుడు ఇదంతా చూసి వారందరికీ, మీరు పుచ్చుకుంటున్న బహుమతులు మిమ్మల్ని బ్రతికించలేవు, రక్షించలేవు, మీకు ఒక గొప్ప బహుమతిని గురించి చెప్పనా? ఈ బహుమతి ఎవరిచ్చారో తెలుసా? సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, దేవుడు తన కుమారుడైన యేసుని లోకానికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతిని మీరు కలిగి ఉంటే గనక ఆ బహుమతి మిమ్మల్ని పాపముల నుంచి విడిపిస్తుంది, శాపముల నుంచి విడిపిస్తుంది, మిమ్మల్ని రక్షణ కలిగిస్తుంది, మిమ్మల్ని రోగముల నుంచి విడిపిస్తుంది, మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. మీరు చేస్తే మిమ్మల్ని మోక్షానికి కూడా తీసుకెళ్ళగలిగే గొప్ప బహుమతి ఏంటంటే యేసు అనే బహుమతి అని ఆ కొరింథీ పట్టణానికి సువార్త ప్రకటించాడు. ఎప్పుడైతే అలా ప్రకటించారో వారందరూ కూడా ఆ బహుమతి కావాలి మాకు అని చెప్పి వారు ఎప్పుడైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారో అప్పుడు కొరింథీలో ఆ పట్టణంలో ఒక పెద్ద చర్చ్ కట్టబడింది. ఆ చర్చ్ లో అందరూ కూడా, అయ్యా
నువ్వు మాకు బహుమతిగా వచ్చినందుకు నీకు వందనాలని అందరూ ఆరాధిస్తా ఉంటే పౌలు భక్తుడు ఆ చర్చి బయటకు వచ్చి అంటాడు, చెప్ప సత్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ పట్టణానికి కూడా నువ్వు బహుమతిగా వచ్చావు, నీకు వందనాలని చెప్పి అక్కడ పౌలు భక్తుడు స్తుతించినటువంటి సందర్భమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం. సో ఆ కొరింథీ పట్టణం ఒక బహుమతిని పొందుకుంది. ఆ బహుమతి ఏంటంటే యేసు అనే బహుమతి. ఏమండి, ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బహుమతులు